ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగం రామలింగం అన్నట్టు నల్గొండలో కాంగ్రెస్ నేతల వ్యవహారం ఇలా తయారైంది. పార్లమెంట్ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అభిమానులు అసలు అభ్యర్థి ఎవరో ఇప్పటికే పార్టీలు ఖరారు చేయని నేపథ్యంలో ఆయా పార్టీల నాయకుల అభిమానులు అదేవిధంగా కార్యకర్తలు తాము ఆల్రెడీ ఎంపీ అయిపోయినట్లు తమ నాయకుడు ఎంపీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం నల్గొండలో పార్లమెంటు నియోజకవర్గంలో చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించి నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి సిఎల్పి మాజీ నేత కొందూరు జానారెడ్డి తనయుడు రఘువీర్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికల్లో మిర్యాలగూడ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. చివరికి అనేక పరిణామాల మధ్య కాంగ్రెస్ పార్టీ టికెట్ సామాజికవేత్త బత్తుల లక్ష్మారెడ్డి కేటాయించారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో మనం చూసినాం, దాదాపు 50,000 మెజారిటీ తోటి బత్తుల లక్ష్మారెడ్డి మిర్యాలగూడలో గెలుపొందడం మనందరం చూసినాం. కానీ ప్రస్తుతం అప్పుడు ఎవరైతే ఇలా టికెట్ల కోసం ఆశించి భంగపాటు గురైన వారు ఉన్నారో వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం బుజ్జగింపుల పర్వంలో భాగంగా కొందరికి నామినేటెడ్ పోస్టులు ఇస్తారన్నది, కొంతమందికి ఎంపీగా పోటీ చేపిస్తామన్నారు, కొంతమందికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని అనేక హామీలు ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ స్థానాన్ని ఆశించిన రఘువీర్ రెడ్డికి కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం రాబో రోజుల్లో మంచి అవకాశం ఇస్తామని చెప్పడం. అయితే ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరవేయడం, రాష్ట్రంలో ప్రభుత్వం నెలకొల్పడం, ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక భారీ ఊపు రావడంతో ప్రస్తుతం జరగబోతున్న అంటే రేపు రాబో లోక్సభ ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేస్తే ఎవరిని నిలబెట్టినా గెలుస్తారనే ఒక ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ మిర్యాలగూడ అభ్యర్థిగా అనేక ప్రయత్నాలు చేసిన రఘువీర్ రెడ్డి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం కొనసాగుతుంది. అంటే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గెలుపొందిన కొద్ది రోజులకే జానారెడ్డిని మర్యాదపూర్వకంగా ఆయన నివాసానికి వెళ్ళి మందలించినప్పుడు కలిసినప్పుడు హామీ ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అది కూడా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే రఘువీర్కి సంబంధించిన కార్యకర్తలు అదేవిధంగా అభిమానులు ఉంటారో మిర్యాలగూడ ప్రతి సెంటర్లో కాబోయే ఎంపీ కాబోయే పార్లమెంట్ సభ్యుడు టైగర్ రఘువీర్ రెడ్డి అని చెప్పి పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. మిర్యాలగూడనే కాదు నల్గొండ పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో కాంగ్రెస్ పార్టీలోనే కాదు ఇతర పార్టీ నేతలు కూడా ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టు ఆలు లేదు చూలు లేదు అల్లుడి పేరు సోమలింగమో రామలింగమో అన్నట్లు ఎన్నికలే రాలేదు, అభ్యర్థినే ప్రకటించలేదు, అప్పుడే మా పార్లమెంటు సభ్యుడని లేదంటే మా కాబోయే ఎంపీ అని ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల చర్చ జరుగుతుంది. ఇది ఇలా ఉంటే కాంగ్రెస్ పార్టీ కాదు ఇటు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ కూడా లోక్సభ ఎన్నికల్లో ఎవరైతే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారో వారు కూడా పెద్ద ఎత్తున న్యూ ఇయర్ విషెస్ అదేవిధంగా వివిధ పండుగలకు రేపు రాబోయే సంక్రాంతికి కూడా శుభాకాంక్షలు తెలుపుతూ పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం చూస్తున్నాం. ఇప్పటివరకు లేని కొత్త మొఖాలు అంటే ఎంపీగా బరిలోకి దిగాలనే ఆలోచన ఉన్న ప్రతి నాయకుడు కూడా ఫ్లెక్సీలు పెడుతూ బయటకు వెళ్తున్నారు. సో ఇది ఇలా అంటే ఫ్లెక్సీలను చూసి నా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నాడనే అంశం ఆ ప్రజలకు తేటతెల్లం అవుతుంది. సో ఇలాంటి అనేక చర్చలు జరుగుతున్న పరిస్థితి ముఖ్యంగా మిర్యాలగూడ నియోజకవర్గంలో రఘువీర్ రెడ్డికి సంబంధించిన ఫ్లెక్సీలు మాత్రం మిర్యాలగూడతో పాటు నల్గొండ జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.